కనబడుతుంది. రానా హాయ్ అండి, నేను మీ మనీ టైలరు. బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. చూడండి, ఐనెక్ బ్లౌజు చూడండి, చూసి నేర్చుకోండి. ఎలా కట్ చేస్తున్నానో చూడండి. నెక్ పొడవు చూసుకోండి. పొడవు ఇదిగో ఒక ½ ఇంచ్ పొడవు పెట్టాను. ఇదిగో 2 గీతలు తీసుకోండి. ఇక్కడ కుట్టు దగ్గరికి కొంచెం ఖర్చుకి. అందరూ బాగున్నారండి, నేను కూడా బాగున్నాను. అడగటం మర్చిపోయాను నేను. ఇది 20-20.5 ఉంది. 20.5లో సగం 10.5 లూజ్ పెట్టుకున్నాము. ఖర్చులకి 1.5 ఇంచు 1.5 ఖర్చులు పెట్టుకుందాం. తర్వాత నడుము లూజ్ కూడా చూసుకోండి. నడుముకి సరిపోద్దా? నడుము లూజ్ చూసుకోండి. ఇది ఒక కుట్టు దగ్గర చూడండి. ఇక కుట్టు దగ్గర చూడండి, సరిగ్గా కనిపిస్తుందో లేదో. కుట్టుది ఖర్చులు ఒక ½ ఇంచు, అంటే ఒక ఈ సైడ్ ½ ఇంచు, ఈ సైడ్ ½ ఇంచు కింద ఒక 1 ఇంచ్ వస్తుంది అనుకోండి. అదే ½ ఇంచు, 1.5 ఇంచు ఖర్చులకి. కనబడుతుందా? చూడు. ఇలాగా ఒక గీత గీసుకోండి. ఇక్కడ 7 ఇంచులు గీత గీసుకోండి. ఇలాగ ఇది ఖర్చుకి, ఇదేమో ఒరిజినల్. ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక మనం బ్లౌజ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇది ఐనెక్ బ్లౌజ్ అండి. ఐనెక్ బ్లౌజ్ ఇది. చూడండి, నేను 7 ఇంచులకి పెట్టాను కదా. ఇక్కడ 7 ఇంచులకి మార్క్ చేశాను. ఇదిగో ఇది 7 ఇంచుల మార్కు. ఐనెక్ బ్లౌజ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోండి. ఇది ఖర్చులకు పెట్టుకుందాం. కొంచెం ఖర్చులతో సహా 7 ఇంచులు వచ్చింది. ఇవిడిది కొంచెం పెడదాము. ఒక ½ ఇంచు, ఒక ½ ఇంచు ఎక్స్ట్రా పెట్టాను నేను బ్లౌజ్ మీద. ఇక్కడ చూడండి, సంక దగ్గర మార్క్ పెట్టుకుందాం. సంక దగ్గర ఒక మార్క్ పెట్టుకుని, ఇదిగో ఇలాగ ఏలు పెట్టుకోండి. ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు దగ్గరికి ఇలాగా ఏలు ఇలా పెట్టుకోండి. పెట్టుకుని ఇక్కడ మార్క్ చేసుకోండి. అంటే బ్లౌజ్ కటింగ్ ఈజీ అండి, అంతే. చాలా ఈజీ కటింగు. మీరు కటింగు కష్టమేమో అనుకుంటారు, కానీ కాదు, ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు.
కటింగ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మీరు ఇలా నెక్ నెక్ కదా, ఒక్కసారి చూసుకుందాం. ఇలా అది కరెక్టే వచ్చింది కదండి, ఇలా కరెక్టే వచ్చింది. మార్క్ చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. ఖర్చులకి కొంచెం పావించి ఎక్స్ట్రా పెట్టాను కదా, ఇలా కటింగ్ చేసేసుకుని సంక దగ్గర ఒక కచ్చికాయ తీసుకుందాం ఒకటి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఎడ్జ్ దగ్గర కొంచెం క్రాసులు ఉంటే కటింగ్ చేసేసుకున్నాం. ఇది మనకి అతుకు పడుతుందండి. కొంచెం బ్లౌజు పెద్దది కదా, చూద్దాం ఎంత అతుకు పడుతుందో చూసి పెట్టుకుందాం. ఇది ఎంత ఉంది? ఇది 7.5 ఇంచులు ఉంది. 7.5 ఇంచులు ఉంది. 7.5కి ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఇది చివరిని, బ్లౌజ్ చివరిని 6.5 ఉంది. 6.5కి అక్కడ మార్క్ చేసుకుందాం. పది ఇంచులు చేతి పొడవు ఉందండి, చూద్దాం. 10 ఇంచులు చేతి పొడవు ఉంది. ఇక్కడ ఖర్చులకి ఇది మార్క్ చేసుకుందాం. 10 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుందాం. 1/2 ఇంచు ఖర్చులకు మార్క్ చేసుకుందాం. ఈ 10 ఇంచులకి మనం ఎంత పెడుతున్నాం? ఇది 11.5 ఉందనుకోండి. ఇక్కడ సంక డౌన్కి 4 ఇంచులు పెట్టాను నేను. మనకి ఈ బ్లౌజ్ ఎంత ఉందో చూద్దాం. బ్లౌజ్ కూడా ఎంత ఉందో చూద్దాం. ఈ ఖర్చులకి కూడా మార్క్ అవుట్ వేసుకుందాం. ఇక్కడ కూడా మార్క్ వేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజు నేను వేసిన మార్క్కి దీనికి ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది చూడండి. 10 ఇంచులు మార్జిన్ ఇది ఖర్చులకి. ఇక్కడ ఇదిగో అసలు లూజు ఇది 4 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఇక్కడ లూజు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ ఇలాగా ఒక 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని ఇలా వేసుకోండి. కటింగ్ చేసుకుందాం చూడండి. గుంట షేప్ తీసుకుందాం మనం. 1/2 ఇంచు గుంట షేప్ తీసుకుందాం. ఒక 1/2 ఇంచు గుంట షేప్ తీసుకుంటున్నాం మనం. ఇక్కడ 1/2 ఇంచు గుంట షేప్ తీసుకున్నాం. ఇది ఖర్చు కొంచెం కదా, ఇక్కడ కచ్చిక ఒకటి పెట్టుకుందాం. ఇక్కడ సెంటర్లో ఒక కచ్చిక పెట్టుకుందాం.
తర్వాత ఫ్రంట్లో కూడా ఖచ్చితంగా పెట్టుకోండి, మీకు గుర్తుండటం కోసం నేను పెడుతున్నా. సెంటర్లో కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చేసుకుందాం. ఇది స్ట్రేట్ కటింగ్ అండి, స్ట్రేట్ కటింగే చూసుకొని కటింగ్ చేసుకుందాం. ఇది స్ట్రేట్ కటింగ్ కనుక మనం ఖర్చులు కొంచెం మిగిల్చుకుందాం. ఖర్చులకు ఒక 1/2 ఇంచ్ పెట్టుకుందాం. ఇదిగో ఖర్చులు పెట్టా. కరెక్ట్గా సరిపోయింది బట్ట. చూసుకుందాం, ఫ్రంట్ చూసుకుందాం, ఫ్రంట్ కొలుసుకుందాం. ఇప్పుడు 14.5 ఉందండి ఫ్రంట్. ఇగో బ్లౌజే 15 వచ్చింది. ఇదే ఫ్రంట్ కూడా 14.5 ఉంది. 14.5 ఇక్కడ పెట్టుకుందాం. ఖర్చుతో సహా 14.5 వచ్చింది. మార్క్ చేసుకుందాం. ఒక 2 ఇంచులు పైకి మార్క్ చేసుకుందాం. క్రాస్ పట్టి వేస్తాం కదా, అది ఒక 2 ఇంచులు మార్క్ చేసుకుందాం. సైజ్ బ్లౌజ్ కూడా ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఎంత వస్తుందో నెక్ మార్కింగ్ చేసుకుంటాం కదా, నెక్ మార్కింగ్ వేసుకుంటాం కదా, నెక్ మార్క్ వేస్తాను చూడండి. ఇది తీసి మార్కింగ్ చేద్దాం. ఇవి మార్క్ చేశాను. ఫ్రంట్ నెక్ మార్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు పైకి పెట్టాను కదా, ఇలా 2 ఇంచులు పైకి పెట్టాను. 2 ఇంచులు పైకి పెట్టానంటే ఇక్కడ మార్జిన్ ఒక 1/4 ఇంచు, ఇక్కడ ఒక 1/4 ఇంచు, ఇక్కడ 1/4 ఇంచు, మొత్తం మీద 1 ఇంచు దీని మీద ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇదిగో కరెక్ట్గా నేను మార్క్ వేసిన దగ్గర కరెక్ట్ వచ్చింది చూడండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం. ఒకటి మార్కింగ్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్లో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఫ్రంట్లో ఇది బ్యాక్ కరెక్ట్గా వేసుకొని చూసుకుందాం. ఇదిగో మార్క్ చేసిన దగ్గర ఇది మార్జిన్ ఇలా పెట్టుకున్నాం కదా, పట్టీలు కట్టుకోవడానికి అవి మార్జిన్ పెట్టుకున్నాం. ఇప్పుడు సైడ్లో ఎలాగ మార్కింగ్ చేసుకోవాలో సైడ్లో పెడదాం. ఇప్పుడు ఫ్రంట్లో ఇక్కడ కుట్టికి చూడండి, కుట్టికి లైట్గా కొంచెం ఎక్కువ తీసుకున్నాం, సరిపోయింది. మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి కరెక్ట్గా సరిపోయింది. ఇదిగో ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ ఇది కటింగ్ చేసుకుందాం. మనము ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇది మనకి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది చూద్దాం. కటింగ్ చేసేద్దాం.
కటింగ్ చేసుకున్నాం కదండి, కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు గుంట వేరు తీసుకుందాం. హాఫ్ ఇంచు గుంట సేపు తీసుకున్నాం. గుంట లోతు తీసుకున్నాం. పలుగు అంటే నేను బ్యాక్ పార్ట్ ఉండగానే నేను దాన్ని వేసి కటింగ్ చేసేస్తున్నాను. చూడండి, మీరు విడిగా కట్ చేస్తాను నేను. మళ్ళీ మీరు అయితే 2 పార్ట్లు కటింగ్ చేశారనుకోండి ఇబ్బంది అయిపోద్ది. బ్లౌజు రాంగ్ దిగిపోయినట్టు అయిపోద్ది. ఇంకా చూడండి, మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ డాట్లు మార్కింగ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఉంది డాట్, ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా. చూడండి, డాట్ ఎంత వచ్చింది చూడండి. 3.5 ఇంచులు వచ్చింది. 3.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఈ పక్క 1 ఇంచు, ఈ పక్క 1 ఇంచు, రెండు సైడ్లు 1 ఇంచు 1 ఇంచు పెట్టుకుందాం. మార్క్ ఇది డాట్కి. నాకు రోడ్డు గురించి అన్నీ వస్తాయి, సౌండ్లే వస్తాయండి. వీడియో చేద్దామంటే కూడా నాకు కుదరట్లేదు. మార్కింగ్ చేసుకున్నాం కదా, ఒక డాట్కి ఒక కచ్చిగా పెట్టుకుందాం. ఇక్కడ చిన్న కచ్చిగా పెట్టుకున్నాం. ఇక్కడ ఒక కచ్చిగా పెట్టుకుందాం. ఫ్రంట్లో కూడా ఒక కచ్చిగా పెట్టుకుందాం. ఇక్కడ నీట్గా కటింగ్ చేసుకుని కుట్టుకోండి. అందరూ నేర్చుకోండి, మంచిగా నేర్చుకుని కుట్టుకోండి. నేను క్లాసులు కూడా పెట్టానండి, క్లాసులు పెడుతున్నాను. 2 రోజుల నుంచి వీడియో చేయలేదు. క్లాసులు కూడా చేస్తాం. మళ్ళీ అంటే కొంచెం నాకు కుదరలేదండి, వీడియో చేయడానికి కుదరట్లేదు. ఎవరొకళ్ళు చేసేవాళ్ళు ఉండాలి, అందుకనే కుదరట్లేదు. ఇప్పుడు క్రాస్ పట్టి చేద్దాం. క్రాస్ పట్టి కటింగ్ చేసుకుందాం. చూడండి, ఇది ఖర్చులకి ఒక 1/4 ఇంచు ఖర్చులకి, ఇక్కడ ఒక 1/4 ఇంచు ఖర్చులకి ఇలా ఖర్చులు ఉంచుకొని కటింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఖర్చులు పెట్టుకోండి. 1.5 ఇంచు ఖర్చులు పెట్టుకోండి. క్రాస్ పెట్టి కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు వేసుకుని చూసుకున్నాం ఇక్కడ సరిపోతుందా లేదని. ఇదిగో చూడండి, క్రాస్ పెట్టి కరెక్ట్గా సరిపోయింది. ఇదేమో
డాట్కి ఎక్స్ట్రా తీసుకున్నా ఇక్కడ పీసు. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయింది, ఒరిజినల్ వేసుకుందాము. చూడండి హ్యాండ్స్కి హ్యాండ్స్ వేసేసుకుందాం. ఇక్కడ ఇది బ్యాక్ వేసాను, ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ కూడా వేసేసుకుందాం. ఇది స్ట్రేట్ కటింగే కనుక ఫ్రంట్ ఇలా వేసుకుందాం. వేసుకొని చేసుకుందాము. ఆ క్రాస్ పట్టీలకి పట్ట ఇక్కడ వస్తుంది మనకి. వీటికి కూడా పీసెస్ కొద్దిగా వేసుకోవాలి. దీనికి అతుకు పడుతుంది, కొంచెం అటాచ్ చేసుకోవాలి. చూడండి, నడుముకి బార్డర్ వేసాను. నడుము బార్డర్ వేసాను. చూడండి, కటింగ్ చేసేస్తున్నా. ఎక్కడ పీసులు ఎగస్ట్రాలు కట్ చేయట్లేదండి, కట్ చేయకుండానే చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ బట్ట సరిపోతే, పెద్ద బ్లౌజ్ కదా, బట్ట సరిపోతే కష్టం. అందుకని పీసులు ఎగస్ట్రా కట్ చేయటం. ఈ పీస్ ఉంది కదా బార్డర్, దీనికి హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవచ్చు. ఈ బార్డర్ పీస్ నేను నెక్కలు కరెక్ట్గా కట్ చేసి వేసుకుంటాను. ఎక్స్ట్రాలు పెట్టుకోను నెక్కలు, ఎందుకంటే ఎక్కువ తక్కువలు కుట్టేస్తే కష్టమో కానీ నెక్కలు కరెక్ట్గా పెట్టుకుంటాను. ముందు హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఈ సైడ్ అటాచ్ అవుతుంది, అటాచ్ చేయాలి. హ్యాండ్స్కి తీసి అటాచ్ చేయాలి. ఇది ఫ్రంట్ అనేది ఇలా ఇంత తీసి అటాచ్ చేసుకోవాలి. ఈ ముక్క ఈ పీసు మనకి దేనికన్నా క్రాస్ పట్టీలకి దేనికన్నా పనికొస్తుందని చెప్పి నేను ఇలాగ అడ్డం కటింగ్ చేయలేదు. అలా కటింగ్ చేయకుండా ఉంచుకుంటేనే మనకి ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఈ పక్కకు తిరిగి మరీ కటింగ్ చేశాను. మనకు బట్ట కలిసి వచ్చేటట్టు కటింగ్ చేసుకోవాలి. పట్టీలకి హ్యాండ్స్కి అటాచ్ చేయాలా ఈ పీసు. ఇక హ్యాండ్స్లో పెట్టేద్దాం. హ్యాండ్స్కి అటాచ్ చేయాలి ఈ పీస్. ఇలాగ అటాచ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. మనం క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. క్రాస్ పట్టి కావాలి, పట్టీలకు కావాలి మనకి పీసు. ఇలా అడ్డం వస్తుంది మనకి. ఎలా వస్తే అలాగా కటింగ్ చేసుకుందాం. కనవ పీసు బెల్ట్ బొక్క ఫ్రంట్లో హ్యాండ్స్, బ్యాక్ ఇది బ్యాక్ వేసుకొని క్రాస్ పట్టీలు వేసుకున్నాం. ఇదిగో కచ్చబట్ట వేసేసుకొని కట్టేసుకోవాలి.
అండి మీరు ఈ కటింగ్ చేసుకుని చూసి సబ్స్క్రైబ్ చేయండి, మీరు లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి, మీరు షేర్ చేయండి. ఎవరికైనా మీకు కావాల్సిన వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. కష్టపడి కటింగ్ చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేయండి నేను కోరుకుంటున్నాను. మీరు నేర్చుకోండి, ఫ్రీగా నేర్పిస్తున్నాను, నేను క్లాసులు పెట్టాను, అది కూడా నేర్చుకోండి. సరేనండి, బాయ్ అండి.